నమస్తే అమ్మా. నమస్తే అండి అందరికి. నమస్కారం మేడం గారు. నమస్తే అండి. దేవిక ఆహా. ఎవరు? ఏంటండి? దేవిక దేవిక. దేవిక అక్కని నేను ఇన్వైట్ చేశానమ్మా దేవిక అక్కని. ఓకే ఓకే. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 3వ తారీఖు సోమవారము, మార్చి నెల 2025వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథం ద కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1. ఈ గ్రంథంలో ఈరోజు థాట్ అండ్ కాన్షియస్నెస్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు ప్రసంగ భాషణం చేస్తున్నారు. అంటే ఆలోచన చైతన్యము అని అనుకోవచ్చు మనం. అదే కొంచెం మొదలెట్టాము, అది మళ్ళీ ఆపేసాం. అప్పుడు అన్నీ కూడా విత్డ్రా అవుతున్నాయి, అంటే రాత్రి అయిపోవడానికి మొదలైంది. చెట్లన్నీ కూడా వాటిలో అవి ఉంటున్నాయి. వాళ్ళ ఆ, అలాగే పక్షులన్నీ కూడా వాటి యొక్క అవి ఎగిరి ఎగిరి అవి రాత్రికి రెస్ట్ తీసుకోవడానికి వస్తున్నాయి. ఆ రివర్ ఏమో దాని యొక్క వైభవాన్ని, అంటే కాంతిని కోల్పోయింది. అక్కడ అవి నీళ్ళు ఇంకా డ్యాన్సులు ఏం చేయట్లేదు, చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పర్వతాలు కూడా చాలా దూరంలో ఇప్పుడేమని సమీపించలేనట్టుగా ఉన్నాయి. అలాగే మనిషి కూడా తన ఇంట్లో తన లోపలికి, అంటే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. అంటే అందరూ వాళ్ళ వాళ్ళ గూట్లలోకి వాళ్ళలోకి వెళ్ళిపోతున్నారు. అందుకని రాత్రి వచ్చింది. అక్కడ ఒక నిశ్చలత్వం, ఒక రకమైన వేరుగా ఉండడం ఉన్నది. ఎవరితో ఎవరికి కూడాను అంటే ప్రకటనలు ఏమీ లేవు. ప్రతిదీ కూడా దానిలో అది క్లోజ్ అయిపోయింది, అది వేరేగా ఉంది. అక్కడున్న పుష్పం, ఆ శబ్దము, మాటలు అన్నీ కూడా ఇప్పుడు ఏవి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. అవి అక్కడ దూరంగా నవ్వు ఉంది, ఇది కూడా వేరేగా ఉంది, చాలా దూరంగా. అక్కడ మాటలు కూడా ఏదో క్లియర్గా లేవు, వాళ్ళలో వాళ్ళు అనుకున్నట్టుగా ఉన్నాయి. అన్ని నక్షత్రాలు మాత్రం అవి మన ఆహ్వానిస్తున్నట్టు ఉన్నాయి, ఓపెన్గా మనతో ఏదో కమ్యూనికేట్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. కానీ అవి కూడా చాలా దూరంగా ఉన్నాయి. ఈ ఆలోచన అనేది బాహ్యంగా ఉండే రెస్పాన్స్, అంటే సమాధానం. అది ఎప్పుడు కూడా లోతుగా రెస్పాన్స్ ఇవ్వలేదు. ఆలోచన ఎప్పుడు బాహ్యంగా ఉండేది. ఆలోచన ఒక ఫలితం. ఆలోచించడం అన్నది అది, అంటే సమాధాన పరుచుకోవడమే ఫలితాలకి. ఆలోచన ఎప్పుడు కూడా పైనే ఉంటుంది. అది రకరకాలైన లెవెల్స్లో ఉన్నా అది పైనే. ఆలోచన ఎప్పుడు కూడా లోతుల్లోకి ప్రవేశించలేదు. ఆలోచన దాని కావలికి అది వెళ్ళలేదు. ఏ ప్రయత్నమైనా అలా చేసింది అంటే అది దానికి విసుగు, బాధే. ఆలోచన అంటే మీ ఉద్దేశం ఏమిటండి అని ప్రశ్న. ఆలోచన అన్నది ఒక రెస్పాన్స్. ఏ రకమైన సమస్యకైనా ఒక దానికి ఒక సమాధానమే. అంటే రెస్పాన్స్ అంటే దాని వల్ల వచ్చేటటువంటి ఆ సమస్యకి రెస్పాన్స్ తెలుగులో ఏమంటామండి అంటే ఏదైనా ఒక దానికి వచ్చిన బై ప్రోడక్ట్, అంటే దాంట్లోంచి వచ్చిన సమస్యకి సమాధానం లాంటిదే కానీ ఆలోచన అన్నది యాక్షన్ కాదు, చెయ్యడం కాదు. ఆలోచన అన్నది ఒక ఫలితం, ఫలితానికి ఫలితం, జ్ఞాపకం యొక్క ఫలితం. జ్ఞాపకం అన్నది ఒక ఆలోచనే. ఈ జ్ఞాపకం అన్నది అనుభవం. ఈ ఆలోచన విధానం అన్నది తెలిసి చేసినా అది గుప్తంగా ఉన్నా అది ఓపెన్ గానే ఉంది. అంటే హిడెన్ యాజ్ వెల్ యాజ్ ద ఓపెన్. అది ఆలోచన విధానం అక్కడ ఉంది. ఈ మొత్తం ఈ థింకింగ్ ఆలోచన విధానం అంతా కూడా మనం చైతన్యం అనొచ్చు. అది మనం
నిద్ర లేనప్పుడు అంటే తెలివిగా ఉన్నప్పుడు నిద్రలోని పైన చాలా లోతు లెవెల్లో కూడా జ్ఞాపకంలో భాగమే, అనుభవంలో భాగమే. అయితే ఆలోచన ఎలాగండి అంతమవుతుంది? సత్యం ఒకటి ఇక్కడ చూడండి, ఏమిటని? ఆలోచన అన్నది తెలుసున్న దాని యొక్క ఫలితమే. అది ఎప్పుడూ కూడా అనుభవించే స్థితిలో ఉండదు. అనుభవించడం అన్నది కొత్తది, ఆలోచన అన్నది ఎప్పుడూ పాతదే. అందులో ఉన్న సత్యాన్ని మీరు గమనించండి. ఆ సత్యం మీకు స్వేచ్ఛనిస్తుంది. దేని నుంచి? ఆలోచన నుంచి స్వేచ్ఛని, ఫలితం నుంచి స్వేచ్ఛని ఇస్తుంది. అయితే ఈ చైతన్యానికి కావల ఏదో ఉంది. అదేమో నిద్ర కాదు, లేకపోతే తెలివి కాదు, అది పేరు లేనిది, అది ఉన్నది అంతే. అంటే ఇక్కడ ఇది పూర్తిగా రాలేదండి, నేను ఒరిజినల్ చూసి చెప్తాను. ఇది చాట్ జీపీటీలో వాళ్ళు పూర్తిగా రావట్లేదు ఈ మధ్య. అక్కడతో అది అయిపోయింది కానీ అవ్వలేదు ఇంకాను. అది మనం చూద్దాం. థాట్ అండ్ కాన్షియస్నెస్. ఇది థాట్ అండ్ కాన్షియస్నెస్ ఎన్నోది? థాట్ అండ్ కాన్షియస్నెస్ కా ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్ కదా. ఇది మనం ఎన్నదానికి వచ్చాం, చివరికి వచ్చేసాం ఏంటి? కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ అయిపోయిందా? చాప్టర్ 56 సెల్ఫ్ ఎస్టీమ్, అది కూడా అయిపోయింది. తర్వాత సెల్ఫ్ ఎస్టీమ్ తర్వాత భయం ఉంది, అది అవ్వలేదు మనకి. ఫిటిలిటీ ఆఫ్ రిజల్ట్. కాన్షియస్నెస్ కదా. ఇది అప్పుడు అయితే ఆయన చెప్తున్నారు, థాట్ అన్నది ఒక ఛాలెంజ్కి రెస్పాన్సే, అది యాక్షన్ కాదు, చెయ్యడం కాదు. థాట్ అన్నది ఒక ఫలితం, అది జ్ఞాపకం యొక్క ఫలితమే. జ్ఞాపకం అన్నది ఒక ఆలోచన, ఆలోచన అన్నది జ్ఞాపకాన్ని మాటల్లో పెట్టడమే. ఈ జ్ఞాపకం అన్నదే అనుభవం. ఆలోచన విధానం అన్నది అది మనకి తెలిసి జరుగుతోంది, అది తెలియకుండా గుప్తంగా కూడా ఉంటుంది. ఈ మొత్తం ఆలోచన విధానం అంతా కూడా చైతన్యం అంటున్నాం. అంటే మనం తెలివిగా ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు, ఆ పైన లోపల ఉన్న లెవెల్స్లో జ్ఞాపకం అన్నది అన్నిట్లో ఉంది అనుభవంగా. ఆలోచన అన్నది స్వేచ్ఛగా లేదు, స్వేచ్ఛాయుతమైన ఆలోచనే లేదు. ఆధారపడి అంటే స్వేచ్ఛాయుతమైన ఆలోచన, ఆలోచించడం అన్నది ఒక అంటే పదాల్లో చెప్పాలంటే ఒక వ్యతిరేకత. ఆలోచన ఒక ఫలితం మాత్రమే. అది ఎప్పుడు కూడా అపోజ్ చేస్తూ ఉంటుంది, అంగీకరిస్తుంది, పోలుస్తూ ఉంటుంది, అడ్జస్ట్ అవుతుంది, ఖండిస్తుంది, జస్టిఫై చేసుకుంటుంది. అందుకని అది ఎప్పుడు కూడా స్వేచ్ఛగా లేదు. ఒక ఫలితం అన్నది ఎప్పుడు స్వేచ్ఛగా ఉండదు, అది ట్విస్ట్ అవుతూ ఉంటుంది, అది ఇటు అటు తిరుగుతూ ఉంటుంది, కొంత దూరానికి వెళ్తుంది. కానీ అది ఎప్పుడు కూడా స్వేచ్ఛగా దాని స్థితిలోంచి అది స్వేచ్ఛగా లేదు. థాట్ అన్నది జ్ఞాపకంతో గట్టిగా ముడిపడి ఉంది. అది ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఏ సమస్యలో ఉన్న సత్యాన్ని చూడలేదు ఆలోచన. అయితే మీ ఉద్దేశం ఏమిటండి? అసలు ఆలోచనకు విలువ లేదంటారా? దానికి విలువ ఉంది. ఫలితాలన్నింటినీ సమీకరించడంలో,
కానీ దానికిగా విలువ లేదు. అది ఒక యాక్షన్కి ఒక మార్గం. యాక్షన్ అంటే విప్లవమే. ప్యాటర్న్ అంటే ఆ ప్యాటర్న్లో మాత్రమే యాక్టివిటీ ఉంటుంది. ఆ యాక్టివిటీ అన్నది వైలెంట్గా ఉండొచ్చు, బ్లడీగా ఉండొచ్చు, లేకపోతే వ్యతిరేకంగా ఉండొచ్చు. అది యాక్షన్ కానే కాదు. యాక్టివిటీ అనేది యాక్షన్ కాదు. అంటే ఆలోచనలోంచి వచ్చేదంతా యాక్టివిటీవే. దానికి వ్యతిరేకం అన్నది యాక్షను కాదు. అది ఒక రకమైనటువంటి మారిపోయి కొనసాగింపు. యాక్టివిటీ యొక్క కొనసాగింపే. ఆపోజిట్ అన్నది మనలో నిశ్చలంగా ఉంది. ఫలితం అనే ఫీల్డ్లో ఆపోజిట్స్ వెతకడంలో థాట్ అన్నది ఫలితం అనేటటువంటి నెట్లో చిక్కుకుంది. అది ఎప్పుడు కూడా కొత్తదాన్ని క్రియేట్ చేయలేదు. కొత్తది ఏ క్షణం కాక్షణమే. ఆలోచన అన్నది ఎప్పుడూ పాతదే. ఈ గతము కండిషన్ అయింది. దానికి విలువ ఉంది కానీ స్వేచ్ఛ లేదు. అంత విలువ పరిమితమే. ఇది బంధిస్తూ ఉంటుంది. అంటే విలువలన్నీ కూడా ఇమిటేషనే. దానికి పరిమితంగానే ఉంటాయి కానీ అది బంధిస్తుంది. ఆలోచన అన్నది ఎప్పుడు బంధిస్తూనే ఉంటుంది. అది అందుకనే అది అంటే అది అలాగే జీవిస్తూ ఉంటుంది మన బంధనలో పడేసి. అయితే చైతన్యానికి ఆలోచనకి ఏం సంబంధం? ఒక ప్రేరణకి రెస్పాన్స్ అన్నది ఆలోచన. అంటే ఈజ్ నాట్ రెస్పాన్స్ లేకపోతే మెమొరీ అంటే జ్ఞాపకం అన్నది ఒక ఛాలెంజ్. అంటే జ్ఞాపకమే ఒక సమస్య మనకు అనుకోండి. దానికి రెస్పాన్స్ అన్నదే అంటే ఒక ప్రేరణకి రెస్పాన్స్ మాత్రం కాదు. థాట్ అన్నది జ్ఞాపకం యొక్క రెస్పాన్స్ మాత్రమే కాదా అని అడుగుతున్నారు. ఈ రెస్పాన్స్ అన్నది మనం ఎక్స్పీరియన్స్ అంటాం. అనుభవించడం అన్నది ఒక రెస్పాన్స్. ఈ అనుభవించడం అన్నది దాని యొక్క పేరుతో రికార్డింగ్తో ఈ మొత్తం విధానం డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. అదంతా చైతన్యమే. అనుభవం అన్నది ఫలితం. అనుభవించడం యొక్క ఫలితమే. ఈ ఫలితానికి ఒక పదం పెడతాం, పేరు పెడతాం. ఈ ప్రాసెస్ అంతటిని చైతన్యం అంటాం. ఎన్నో రకాల ముగింపులు ఇస్తాం, అవే జ్ఞాపకంగా వస్తాయి. ఇలాంటివన్నీ కలిపి చైతన్యము అంటున్నాం. ఈ ముగింపు, ఈ ఫలితం ఇదంతా కూడా స్వచైతన్యం, సెల్ఫ్ కాన్షియస్నెస్. ఈ సెల్ఫ్ అన్నది ఒక జ్ఞాపకమే. ఎన్నో రకాలైన ముగింపులు. ఆలోచన అన్నది జ్ఞాపకం యొక్క రెస్పాన్స్. ఆలోచన ఎప్పుడు కూడా ఒక ముగింపు. ఆలోచించడం అన్నది కూడా ముగింపే. అందువలన అది ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండలేదు. అంటే ఆలోచనకి ఎప్పుడు కూడా పై లెవెల్లోనే ఉంటుంది. అది ఎప్పుడు కన్క్లూషనే. కాన్షియస్నెస్ అనేది పై వాటిని రికార్డ్ చేస్తుంది. ఈ సూపర్ఫిషియల్గా పైన వాటిని సెపరేట్ చేస్తూ ఉంటుంది, అవుటర్ అని ఇన్నర్ అని. కానీ ఈ సెపరేషన్ అనేది ఆలోచనని తక్కువగా పై లెవెల్లో ఉంచట్లేదు. అది కూడా అప్పుడు ఆలోచన పై లెవెల్లోనే ఉంది. అయితే ఆలోచన కావాలి, ఇంకేది లేదా? సమయానికి కావాలా? మనస్సు చేత సృష్టించబడనిది ఏది లేదా? ఈ విషయం మీరు ఎవరి చేతో చెప్పబడ్డారు ఆ స్థితి కోసం? లేకపోతే ఎక్కడో చదివేరు, లేకపోతే మీకు అనుభవమైనా ఉండాలి. ఈ అనుభవించడం అన్నది అది ఎప్పుడూ అనుభవం కాదు, అది ఫలితమే. దాన్ని ఆలోచించలేము. ఒకవేళ ఆలోచనలోకి తెచ్చేమంటే అది ఒక జ్ఞాపకం అవుతుంది. అది ఒక రిమెంబరెన్సే, అనుభవించడం కాదు.
మీరు చదివినది, మీరు విన్నది రిపీట్ చేయగలరు. ఆ పదం విషయం కాదు. పదం అన్నది రిపిటీషనే. అది మనని అనుభవించడంలోంచి అడ్డేస్తుంది. ఈ అనుభవించడం అనే స్థితి ఆలోచన ఉన్నంతసేపు ఉండదు. ఆలోచన అదే ఫలితంగా ఎఫెక్ట్గా మనకు వస్తుంది. అది ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్సింగ్ లేదు. దానికి అనుభవించడం అన్న స్థితి ఆలోచనకి లేదు. అయితే ఆలోచన ఎలా అంతం అవ్వాలి? అనుభవించడం అన్నది ఎప్పుడు కూడా కొత్తది, ఆలోచన ఎప్పుడు పాతది. ఆ సత్యం మనం చూసినప్పుడు అప్పుడు ఆ సత్యం మనకి స్వేచ్ఛను తెస్తుంది. ఆలోచన నుంచి స్వేచ్ఛని, రిజల్ట్ నుంచి స్వేచ్ఛని. అందుకని అప్పుడు ఈ కాన్షియస్నెస్ కావాలి ఏముందో అది వస్తుంది. అది అది నిద్రలో లేదు, తెలివిగా ఉన్నప్పుడు లేదు, దానికి పేరు లేదు, అది ఉంది అంతే అన్నారు. ఇక్కడితో అయిపోయింది. ఇది సెల్ఫ్ సాక్రిఫైస్ కంటే ముందు టాపిక్. మనం ఇది చదవలేదు, అంటే ఎందుకో కారణం తెలియదు తను పెట్టడం వల్ల. ఇది ఇవాళ చదివినది. అర్థమైందా? ఆలోచించడం అన్న దాంతో ఎక్స్పీరియన్సింగ్ లేదు. ఆలోచించడంలో ఆలోచన ఎప్పుడు జ్ఞాపకం యొక్క ఫలితమే. అది కన్క్లూషన్స్ ఇస్తుంది. అది జ్ఞాపకమే మనం మాటల్లో చెప్తాం. ఆ మాటల్లో చెప్పే జ్ఞాపకమే ఆలోచనగా ఉన్నది. అందుకని గతం యొక్క ఫలితమే ఆలోచన. అది ఎప్పుడు కొత్తదనాన్ని తెలుసుకోదు. అది ఎప్పుడు తనకి తెలుసున్న ఫీల్డ్లోనే ఓల్డ్, పాతదిగానే ఉంటుంది. కొత్తది, సృజనాత్మకమైనది ఆలోచన చేత పట్టుబడదు. మీకు ఏమైనా చెప్పగలరా వసంతలత? చెప్తావా? అంటే ఆలోచన యొక్క పరిమితత్వం చాలా చూపిస్తున్నా. అబ్స్ట్రాక్ట్ గా ఉంది కదా. అంటే ఇది మన అబ్స్ట్రాక్ట్ అబ్స్ట్రాక్ట్ గా అంటే ఉంది. ఆలోచన ఇది అబ్స్ట్రాక్ట్ కాదు. ఆల్రెడీ మనం ఎంతో ముందు నుంచి చదువుతున్నదే. ఆ ఆలోచన అన్నది చాలా పరిమితంగా ఉంటుంది. జ్ఞాపకం యొక్క ఫలితమే. అది ఫలితానికి ఫలితంగానే ఉంటుంది తప్ప సూపర్ఫిషియల్ లెవెల్లోనే ఉంది. ఆలోచన యొక్క లక్షణాలు చెప్తున్నారు. అది లోతు లెవెల్లోకి వెళ్ళలేదు, కొత్తది కనిపెట్టలేదు, తెలుసున్న ఫీల్డ్లోనే ఉంటుంది. సృజనాత్మకంగా ఉండదు. అది ఎప్పుడూ తోటే సంబంధం కలిగి ఉంటుంది. బంధిస్తుంది, ఫ్రీడమ్ ఇవ్వదు. అలాగే అవి కొంచెం బోధపడ్డాయి కానీ అంటే ఇట్ ఈస్ ఎ రెస్పాన్స్ టు అది ఒక ఎప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ కానీ ఒక అనుభవానికి కానీ ఒక రకమైన రెస్పాన్స్ థాట్ అనేది థాట్ అనేది ఒక రెస్పాన్స్ గా చెప్పారు. ఏదైనా సమస్యకి కానీ డీప్గా ఉండదు, లోతుగా ఇవ్వదు. అది దానికి కావాలి కదా. కాన్షియస్నెస్ కి థాట్ కి ఆల్మోస్ట్ రెండు ఒకటే అని చెప్పారు. సూపర్ఫిషియల్ గా ఉన్న విషయమే మన అంటే మన ఎక్స్పీరియన్సింగే కాన్షియస్నెస్. ఆ రెస్పాన్సే కాన్షియస్నెస్. సూపర్ఫిషియల్ గా ఉంటుంది. ఇన్నర్ అని అవుటర్ అని మనం తేడాలు చెప్తున్నాం కానీ అది అంతా కాన్షియస్నెస్ థాట్ ఒకే లెవెల్లో ఉంటాయి అని చెప్తున్నారు. తర్వాత యాక్టివిటీ ఇంతకు ముందు చదివాం. యాక్షన్, ఆలోచన ఫీల్డ్ లో యాక్టివిటీ ఉంటుంది కానీ యాక్షన్ లేదు. ఆలోచన ఫీల్డ్ లో అనుభవం ఉంది కానీ ఒక్కసారి అనుభవం ఉంది కానీ అనుభవించడం లేదు ఆలోచనకి. అవును, కాన్షియస్నెస్ లో ఉందిగా అనుభవం. అదే అనుభవమే అంటే అనుభవం ఉంది కదా. కాదు ఇక్కడ ఆలోచన కోసం చెప్తూ, ఆలోచన అనుభవించడం అన్నది చెయ్యదు, అనుభవించడాన్ని ప్రివెంట్ చేస్తుంది. అనుభవం ఉంది అక్కడ. ఆలోచన కాన్షియస్నెస్ అన్న పదం ఒక గడి పక్కన పెట్టు. ఆలోచన సంగతి తెలిస్తే కాన్షియస్నెస్ ఆటోమేటిక్. ఇదంతా కలిపితేనే కాన్షియస్నెస్, గానీ అదేం పెద్ద విషయం కాదు అక్కడ. ఈ ఆలోచన అనుభవించడం అన్నది దానికి లేదు, అనుభవించడాన్ని ప్రివెంట్ చేస్తుంది. ఆలోచన ఫీల్డ్ లో యాక్టివిటీ ఉంది కానీ యాక్షన్ లేదు. యాక్షన్ అన్నది అది బాధపడుతుంది. తేడా ఏంటంటే
యాక్టివిటీకి యాక్షన్కి ఏంటంటే, యాక్షన్ అనేది సహజంగా ఆలోచన కావల జరిగేది. ఆలోచన ఫీల్డ్ లో జరిగేదంతా యాక్టివిటీ. థాట్లెస్ కండిషన్ లో మన యాక్టివిటీస్ నడిస్తే అది ఎక్స్పీరియన్స్ కింద వస్తుంది అసలు. ఎక్స్పీరియన్స్ కింద రాదు. అంటే ఆలోచించకుండా వసంతలత, ఆలోచనకి ఆవల ఉన్నది అనుభవించడమే ఉంటుంది, అనుభవం ఉండదు. అక్కడ తేడా తెలియాలి. కానీ అనుభవిస్తున్నప్పుడు ఆలోచన ఉండదు అని కదా. ఎక్స్పీరియన్సింగ్ ని ప్రివెంట్ చేస్తుంది ఆలోచన. అనుభవించడం అన్నది ఇక్కడ తేడా అందరికీ మీకు క్లియర్ అవ్వాలి. ఏంటంటే, అనుభవించడం అన్నది మన సహజ స్థితి, అనుభవము అన్నది ఆల్రెడీ గతం, అది ఆలోచన ఫీల్డ్ లో ఉంది. యాక్షన్ సహజ స్థితి, యాక్టివిటీ అనేది ఆలోచన ఫీల్డ్ లో ఉంటుంది. అది తేడా మనకి తెలిస్తే అప్పుడు క్లియర్ అవుతాయి. కానీ హెడ్డింగ్ లో ఉండే కాన్షియస్నెస్ ఇదేమీ కూడా వేగ్గా లేదు. ఇది ఇంతకు ముందు నుంచి చదువుతున్న విషయాలన్నీ ఇందులో వచ్చాయి, కానీ ఇందులో కొత్త విషయం ఏమి కాదు. కానీ క్లారిటీ లేదు అని ఎందుకు అనుకుంటున్నాము? ముందే నుంచి మనం ఆలోచన యొక్క పరిమితత్వం తెలుసు, అది గతంలోనే పనిచేస్తుందని తెలుసు, దానికి కొత్తదనం ఉండదని తెలుసు, సృజనాత్మకంగా ఉండదు, అక్కడ అనుభవించడం లేదు, అనుభవించడం అనే ఆ సహజ స్థితిని అడ్డేస్తుంది, ఆలోచన పరిధిలో ఉన్నది యాక్టివిటీవే, యాక్షన్ లేదు. ఇవన్నీ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. యాక్టివిటీ అండ్ యాక్షన్ అన్న టాపిక్ లో కూడా ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అన్న టాపిక్ చదివాం. అది బాధపడుతున్నారు లక్ష్మి. ఇక్కడ కాన్షియస్నెస్ అన్న వర్డ్ అంటే ఇదంతా ఈ థాట్ యొక్క యాక్టివిటీ అంతా మన కాన్షియస్నెస్ గా ఫీల్ అవుతున్నాం. సో ఈ సత్యం మనకి తెలిసింది అనుకోండి. ఏ సత్యం? ఆలోచన ఎప్పుడు కొత్త దాంట్లో ఉండదు, పాత దాంట్లోనే ఉంటుంది. ఆలోచనతో కొత్త దాన్ని మనం తెలుసుకోలేము అన్న సత్యం తెలిస్తే ఆలోచన ఎండ్ అయిపోతుంది అన్నారు. ఇంకా ఇక్కడ చెప్పింది అదే, ఇక్కడ వీళ్ళు క్వశ్చన్ కూడా వేశారు, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ థాట్ అండ్ కాన్షియస్ అంటే దే ఆర్ ద సేమ్. అందుకని కాన్షియస్నెస్ అన్న పదం పక్కన పెట్టేసి థాట్ అన్న పదంతో మనం మాట్లాడుకుంటే సింపుల్ అయిపోతుంది విషయం. అంటే రెండు అందుకని కాదు, ఆలోచనను అర్థం చేసుకుంటే కాన్షియస్నెస్ అర్థం అయినట్టే. అది ఎలా అవుతుంది? బోత్ ఆర్ సేమ్ అని నువ్వే అన్నావు కదా ఇప్పుడు. అవును, బోత్ ఆర్ సేమ్ అన్నప్పుడు బీయింగ్ కాన్షియస్నెస్ ని మనం థాట్ లాగే డిఫైన్ చేయడం అనేనా అర్థం? అంటే ఈ థాట్ యాక్టివిటీ అంతటినే మనం కాన్షియస్నెస్ అంటున్నాం. ఈ థాట్ ఎప్పుడు కూడా నోన్ ఫీల్డ్ లోనే పనిచేస్తుంది. రెండు ఒకటే. ఒక విధానం ప్రకారమే అది వెళ్ళగలదు, అది దానికి కొత్తది లేదు. అనుభవం, లాస్ట్ టైం ఒకసారి అనుభవించడం, అనుభవం, యాక్టివిటీ, యాక్షన్, ఈ టాపిక్స్ చదివాం. అందులో యాక్టివిటీ అనేది మనసు ఫీల్డ్ లో జరిగితే, యాక్షన్ అనేది సహజత్వం, ఏ క్షణం కాక్షణమే. అలాగే ఎక్స్పీరియన్సింగ్ అన్నది ఏ క్షణం కాక్షణమే. ఎక్స్పీరియన్స్ గా అది మారింది అంటే అదేమో అది మారదు. ఎందుకంటే ఆలోచన యొక్క జ్ఞాపకాలలోనే ఎక్స్పీరియన్స్, అనుభవం అన్నది ఉంది. అనుభవించడానికి అనుభవానికి చాలా తేడా చూపెట్టారు. ఏమిటా అనుభవించడం అంటే? ఒరిజినల్ బియాండ్ థాట్, ఆ అనంత స్థితిలో జరిగేది అనుభవించడం. ఆ అనుభవించడాన్ని మళ్ళీ అనుభవంగా చెప్పగలగడం అనేది అంటే అది అనుభవించడమే కాదు, అది చెప్పబడదు. ఓకే. సో ఇవన్నీ మనం ఇంతకు ముందు చదివిన వాటిలో ఉన్నవే ఇప్పుడు వాళ్ళు వచ్చాయి. ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. రాంబుద్రి గారు చెప్తారా? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. అదే మేడం, ఆలోచన అంటే యాక్టివిటీ వచ్చేదేమో ఆలోచన నుంచి యాక్టివిటీ జరుగుతుంది. కాన్షియస్ నుంచి యాక్షన్ ఏమో కాన్షియస్ నుంచి జరుగుతుంది అని చెప్తున్నారు. యాక్షన్
ఆలోచన యాక్టివిటీస్ అన్ని కలిపి ఇక్కడ కాన్షియస్నెస్ అన్నారండి. ఆ, ఆలోచనకు ఆవల జరిగేది యాక్షన్. అంటే ఇక్కడ అసలైనటువంటి ఆ తత్వంలో జరిగేది యాక్షనే, అక్కడ యాక్టివిటీ ఆ, లేదు. ఆ, ఓకే మేడం. అనుభవం అనేది గతించింది కాబట్టి అది ఆలోచనకు సంబంధించింది. అనుభవించడం అంటే ప్రస్తుతానికి సంబంధించింది కాబట్టి ఇది ఇది ఆలోచన కాన్షియస్నెస్ అడ్డుతుంది, సంబంధించింది. ఎక్స్పీరియన్సింగ్ ని ఆలోచన అడ్డుతూ ఉంటుంది. ఇప్పుడు అనుభవించడం కూడా గతం గతం అయితే అనుభవం అయిపోతుంది కదా మేడం, కాదా? అది అది కాదా? అంటే ఇక్కడ మనస్సుతో జరిగేది అనుభవం, గత అనుభవం అంతా ఎక్స్పీరియన్సే. ఇక్కడ దానికి మ్మ్. ఎక్స్పీరియన్స్ గా అది అవదు, ఏ క్షణం కా క్షణమే. అందుకే మ్మ్. అనుభవించడమే ఉంది. మ్మ్. అది మనసు ఫీల్డ్ లోకి వచ్చిందంటే అది ఆ ఎక్స్పీరియన్సింగ్ కాదు, అది మనసు ఇప్పుడు ఫీల్డ్ మనసు లోకి ఎప్పుడు రాదు. అనుభవించడము ఓకే మేడం. అనుభవించడము అంటే మనం అనుభూతిని. రోజు వినండి, మనం రోజు వాడే పదజాలాలలో అది కాదు ఇక్కడ. ఇక్కడ అర్థం మీరు ఆ, అర్థం చేసుకోండి. అనుభవించడం అనుభవంగా మారుతుంది అంటే అదంతా మనసు ఫీల్డ్. ఓకే ఓకే మేడం, ఓకే. ఇప్పుడు అనుభూతి అంటే ఏంది మేడం? అది అనుభవము గతంలోంచి అనుభూతి వచ్చిందే కదా. ఓకే ఓకే అనుభూతి ఓకే గతానికి చెందింది, గతంలోంచి మెమరీలోంచి వచ్చింది. ఓకే మేడం. అందుకే ఆ ఆలోచన ఆలోచన ఏదాన్ని అంటే ఆలోచన చంచలత్వం కాబట్టి దానికి స్థిరత్వం లేని స్థితి కాబట్టి దాని నుంచి చంచలత్వం ఫలితం కూడా. అనకండి, అది గతానికి చెందింది అన్నది ఇక్కడ హైలైట్ చేయండి. ఆలోచన ఎప్పుడు గతానికి చెందింది, ఓకే అది మేడం. ఒక పద్ధతి ప్రకారమే ఉంటుంది, అది తెలియని ఫీల్డ్ లో పనిచేయలేదు. అవును మేడం. మనకు తెలియని విషయం మనం